హ్యామ్ రోడ్లను ఫైనల్ చేస్తామని త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి కార్యాలయంలో హ్యామ్ రోడ్ల ప్యాకేజీపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆగస్టు నెలాఖరు వరకు అగ్రిమెంట్ పూర్తి చేస్తామన్నారు. సెప్టెంబర్లో పనులు మొదలు పెడతామని వెల్లడించారు. హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. 8 రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి చెప్పారు. పదేళ్లు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే కృష్ణా గోదావరి నీళ్లు ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాష్ట్రాన్ని అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. వైఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రేమాయణంలో పడితే కాంగ్రెస్ డోలాయనంలో పడింది. కాంగ్రెస్ హయాంలో అనేక బందులు జరిగేవి, కానీ 11 ఏళ్ల మోడీ పాలనలో నది జలాల కోసం, భాషల కోసం బందులు, ఆందోళనలు జరగలేదు. అది మోడీ ప్రభుత్వం అన్నారు. అల్లుళ్ళు 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. అటు కృష్ణా ఇటు గోదావరి నీటి యొక్క వాడకం, వినియోగం, నిర్వహణలో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు వీళ్ళు చర్చ అని చెప్పని రచ్చ చేయడం కొరకు మాట్లాడుతా ఉన్నారు. కట్టవలసినటువంటి ఒక ప్రాజెక్టులు, వినియోగించుకోవలసినటువంటి నీళ్లు, అది కృష్ణాలో అయినా గోదావరిలో అయినా పూర్తి చేయవలసినటువంటి ఒక బాధ్యత వీళ్ళ పైన ఉంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు జగన్ తో ప్రేమాయాణంలో పడ్డారు. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ ఆయన యొక్క పీరియడ్, ఆయన తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారి యొక్క కాలంలో అవి కూడా పూర్తి కాల. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ యొక్క ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు డోలాయానంలో పడ్డారు. వాళ్ళు ప్రేమాయణం, వీళ్ళు డోలాయనం. నష్టం జరుగుతుంది తెలంగాణకి. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 11 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ యొక్క పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కొరకు బందులు జరిగినాయి, నీటి యొక్క విడుదల కొరకు బందులు జరిగినాయి అనేక చోట్ల కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన గాని, భాషల యొక్క వివాదం పైన గాని, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన గాని బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 ఇయర్స్ పాలనలో మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను మీకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారించింది ఏసీబీ. ఈ కేసులో A2గా అరవింద్ కుమార్, A1గా కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపెనీకి నిధులు మళ్లింపుపై నా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, పోషకాహార మిషన్, ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, అంగన్వాడీ సేవల్లో మహిళా సంఘాలకు భాగస్వామ్యం, చిన్నారుల పోషకాహార మెరుగుదల కోసం కళాజాతుల ద్వారా అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ పై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడి చేశారు. దీంతో దాడిని నిరసిస్తూ మలక్పేట్లోని గంజల్లో టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాలని నిర్ణయించారు. దాడి చేసిన వైస్ చైర్మన్ పై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆయనని ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల ఆదేశాలు జారీ చేయాలని మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం మార్కెటింగ్ శాఖ మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, సంచాలకులను కోరారు. లేని వారికి డ్రస్సులు ఇవ్వమని చెప్పి వైస్ చైర్మన్ గారు ఒత్తిడి చేయడం, కార్యదర్శి గారు చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్న వారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు, యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది. ఏదైనా అక్కడ ఉన్నటువంటి
హమాలీలకు కానీ చాటావాలీలకు కానీ డ్రస్సులు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సామరస్యంగా మాట్లాడి వారికి డ్రస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రస్సులు ఇప్పించవచ్చు. అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతిలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల మీద చేతులు చేసుకోవడం, రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇట్లాంటి పనులు చేయడం ప్రభుత్వం హర్షించదు. అదేవిధంగా యావత్ ఉద్యోగులు కూడా ఎవరు హర్షించరు. ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగం చేయాలంటే కూడా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందంతో బాలనగర్లో పర్యటించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి వినాయక్ నగర్ కాలనీలోని గడ్డిచేను వద్ద ఉన్న నాలాను పరిశీలించారు. నాలాను పరిశీలించడానికి వెళ్లే దారికి గేట్లు వేసి తాళాలు వేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. అనంతరం వినాయక్ నగర్, కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా ఉన్న ప్రాంతం ఎక్కడ ఖాళీ స్థలం ఉందో మొదట అక్కడ ఆక్రమణలను తొలగిస్తామన్నారు. నాలా లోపల స్టిల్ట్ను సైతం మొదట తొలగించాలన్నారు. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కింద చూస్తే తెలియట్లేదు, గార్బేజ్ సంథింగ్. దట్ ఈస్ నాట్ ద న్యాచురల్ సాయిల్. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలపై స్పెషల్ ఫోకస్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సులు, ఆటోలు, వాటిని నడుపుతున్న డ్రైవర్లను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి పాఠశాల బస్సులు, వ్యాన్లు, ఆటోలను నడిపే డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేలా మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. పరిమితికి మించి పిల్లలను వాహనాలలో తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మలక్పేట్ మూసరంబాగ్లోని నెక్స్ట్ గలేరియా మాల్ వద్దకు అగ్నిమాపక వాహనాలు ఒక్కసారిగా చేరుకున్నాయి. వీటిని చూసి అక్కడి వారంతా ఉలిక్కిపడ్డారు. మాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తోటి సిబ్బంది శ్రమించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం ద్వారా భవనంలో చిక్కుకున్న ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. కానీ ఇదంతా అగ్నిమాపక శాఖ మోక్ డ్రిల్లో అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నా విన్నపం ఏంటంటే, ఎన్నో పైసలు ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు పిల్లల బర్త్డే కానీ, తర్వాత మ్యారేజ్ డే అని, పండగలకు, పబ్బాలకు ఎన్నో పైసలు ఖర్చు పెడతా ఉంటారు. ఎవరికి కూడా ఒక ఇంట్లో ఎల్పిజి యూజ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సిస్టమ్స్ అవి ఇవన్నీ రకాల ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని యూజ్ చేస్తా ఉంటారు. ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చే లోపలనే ఇనిషియల్ స్టేజ్ లో ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అది ఎవరు గమనిస్తలేరు. తర్వాత ఇంకేంటంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే, పబ్లిక్ ఎవరు కూడా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లని ఫీడ్ చేసి పెట్టుకోరు వాళ్ళ సెల్ ఫోన్ లో. ఎంతో మంది ఫ్రెండ్స్, బంధువులై వాళ్ళ బిజినెస్ కి సంబంధించి అన్ని నెంబర్లు ఎన్నో ఉంటాయి. కానీ ఈ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అనేది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి అప్పటికి డిలే అయిపోతుంది. ఈ కాలిపోయేది జరిగే నష్టం అంతా జరిగిపోతుంది. కాబట్టి అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నార్మల్ గా ఎక్కడ ప్రమాదం జరిగినా 101 కు కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్సర్న్ నియర్ బై స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తారో వర్క్. మెదక్ ఎంపీ రఘునందన్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఇటీవల కాలు శస్త్రచికిత్స చేసుకుని హైదరాబాద్లోని తన నివాసంలో రఘునందన్ రావు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలోని ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి కాంగ్రెస్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి దాదాపు 15,000 నుండి 20,000 మంది కార్యకర్తలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో వైద్యులు చేసిన శస్త్రచికిత్సతో ఓ మహిళ మాతృత్వాన్ని నిలబెట్టింది. ప్రాణాంతక స్థితిలో ఉన్న మహిళ గర్భాశయాన్ని తొలగించకుండానే వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆమె మాతృత్వ స్వప్నాన్ని నిజం చేశారు. నందిత అనే మహిళ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో మెడికవర్ ఆసుపత్రిలో చేరింది. మహిళకు పెద్ద గర్భాశయానికి ఫైబ్రాయిడ్ ఉండడంతో ఇతర ఆసుపత్రుల వైద్యులు గర్భాశయం తొలగించాలని సూచించారు. అయితే డాక్టర్ పృథ్వీ నేతృత్వంలోని మెడికవర్ వైద్య బృందం మహిళా మాతృత్వ అవకాశాన్ని కాపాడాలని నిర్ణయించుకుంది. నందిత ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆమె మాతృత్వ స్వప్నాన్ని కూడా కాపాడగలడం మాకు గర్వంగా ఉందని డాక్టర్ పృథ్వీ తెలిపారు. ప్రస్తుతం నందిత ఆరోగ్యంగా కోలుకుంటూ ఉండగా ఆమె గర్భాశయం కూడా సురక్షితంగా నిలబడిందని వైద్యులు తెలిపారు. నేను డాక్టర్ పృథ్వీ పేరం, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. మనం ఇవాళ నందిత రంపాల్ అనే మా పేషెంట్ ఎవరికైతే మేము ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేశాము అండ్ టెంపరీ అక్లూజన్ ఆఫ్ యూట్రైన్ ఆర్టరీ అట్ ఆరిజిన్, ఇది ప్రొసీజర్ పేరు. ఇది సహజంగా మనం చాలా మందికి ఫైబ్రాయిడ్స్ రిమూవల్ అనేది వింటూ ఉంటాం, అది దాన్ని ఎలెక్టివ్ మయోమెక్టమీ అంటాం. కాకపోతే ఈ పేషెంట్ మన దగ్గర చాలా హిమోడైనమికల్గా అన్స్టేబుల్ కండిషన్లో వచ్చారంటే అనేమియా, సివియర్ అనేమియా, వెరీ సివియర్ అనేమియా అని చెప్పాలి. హిమోగ్లోబిన్ 3 గ్రాములతోని తను మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ మన దగ్గరికి రావడం జరిగింది. మిడ్ నైట్లో తనకి సర్జరీ హుటాహుటిన్గా ఏంటి చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రణాళిక బట్టి అందరూ మా టీమ్ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేసి తన గర్భసంచిని సేవ్ చేయగలిగాం. ఇట్లా అన్ని చోట్ల వాళ్ళకి హిస్టెక్టమీ అని అడ్వైస్ చేసి ఈవెన్ మన దగ్గర కూడా చెప్పాము. కాకపోతే ఎప్పుడైతే పేషెంట్ స్టేబుల్ ఉంది, లైఫ్ కొంచెం హిమోడైనమికల్గా ఆమె స్టేబుల్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత ఆమె లైఫ్కి ఇస్తూ నెక్స్ట్ గర్భసంచి సేవ్ చేస్తూ తను ఇప్పుడు ఫ్యూచర్లో పిల్లలు కనడానికి కానీ తను ఫ్యామిలీ కంటిన్యూ చేయడానికి కానీ వెరీ మచ్ రెడీగా ఉన్నారు. సో ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ అవుట్కమ్ సాధించగలిగాం విత్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్. హైదరాబాద్ ఒక రెప్యూటెడ్ హాస్పిటల్లో మేము అడ్మిట్ అయ్యాము అండ్ దేవర్ ఆల్సో సజెస్టింగ్ లైక్ యూ కెన్ బి సేవ్డ్ ఓన్లీ ఇఫ్ యువర్ యూట్రస్ ఇస్ రిమూవ్డ్. హిస్టెక్టమీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అనేది కౌన్సిల్ చేశారు. దెన్ ఐ స్పోక్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. తనతో మాట్లాడినప్పుడు షీ సెడ్ మీ అబౌట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ షీ సజెస్టెడ్ డాక్టర్ పృథ్వీ. ఆ టైంలో డెసిషన్ ఇంకా నేను తీసుకున్నాను, నో ఐ విల్ గో ఫర్ అనదర్ ఒపీనియన్ అని చెప్పి ఆ టైంలో 8 o'clock ఈవినింగ్ 6:30 అలాంటి డిశ్చార్జ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాం. డాక్టర్ శిల్పా మ్యామ్ అనస్థీషియాగా డ్యూటీలో ఉన్నారు మేడం అప్పుడు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్. యాక్చువల్గా ఆ టైంలో ఆ డెసిషన్స్ తీసుకున్నారు అందరితోటి. మేడం పృథ్వీ మేడం అందరితో మాట్లాడి వచ్చి అది ఫస్ట్ నువ్వు కామ్గా ఉండాలి, నువ్వు కూల్గా ఉంటేనే వీ కెన్ గో టేక్ ద డెసిషన్. నువ్వు ఇంకా టెన్షన్ పడితే ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అండ్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని నూజివీడు సీడ్స్ కంపెనీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 రోజుల్లో ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు 2 నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని రైతులు వాపోయారు. డబ్బులు అడిగితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని రైతులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని రైతులు నిరసనకు దిగారు. హైదరాబాద్ సైదాబాద్ పిఎస్ లో పోలీసులు రెచ్చిపోయారు. సిపిఐ మహిళా నాయకురాలిని పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ సివిల్ వివాదంలో బాధితుల తరపున సైదాబాద్ పిఎస్ కు వెళ్లిన సిపిఐ నాయకురాలు సక్రిబాయిని ఎస్ఐ నిర్బంధించారు. గిరిజన మహిళని కూడా చూడకుండా ఎస్ఐ సాయికృష్ణ దుర్భాషలాడుతూ ఫోన్ లాక్కొని పిఎస్ లో కూర్చోబెట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా సైదాబాద్ పిఎస్ ఎదుట గిరిజన సంఘాల నేతలు ధర్నాకు దిగారు. గిరిజన మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని కొండాపూర్లో సరికొత్త జాక్వర్ బాత్ లైట్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ హరినాథ్ బాబు, ఎంఎస్ అశోక్ బాత్ కాన్సెప్ట్ యజమాని అశోక్ చౌదరి, జాక్వర్ తెలంగాణ ఏపీ బ్రాంచ్ హెడ్ అభిజిత్ పాల్గొన్నారు. జాక్వర్ బాత్ లైట్ షోరూంలను పెంచేందుకు దృష్టి సారించినట్లు హరినాథ్ బాబు తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బాత్ సొల్యూషన్స్ అందిస్తుందన్నారు. ఈ షోరూం ద్వారా హైదరాబాద్లో నాణ్యమైన బాత్ లైటింగ్ సొల్యూషన్స్ కోసం ఒక కొత్త గమ్యస్థానంగా నిలవనుందన్నారు. లైన్ రోడ్ లో కొత్తగూడలో మా అశోక్ భాయ్ గారు అశోక్ బాత్ కాన్సెప్ట్స్ అని కొత్త షోరూమ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాతో పాటు జాగ్వార్ ఉత్పత్తుల ఏపీ అండ్ తెలంగాణ బ్రాంచ్ హెడ్ అభిజిత్ గారు, అలాగే మా కంపెనీ ఇతర ప్రతినిధులు, అలాగే మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున నవీన్ గారు, ఇతర ప్రతినిధులు, నిరాలి కంపెనీ వారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అశోక్ భాయ్ గారు 2008లో తన వ్యాపారాన్ని ప్రారంభించి సుమారుగా తనకున్న ఎక్స్పీరియన్స్ ని కూడగట్టుకుని ఈ రోజున కొత్తగూడలో కూడా ఒక మంచి రిక్వైర్మెంట్ ఉంది. తన ఓన్ ప్రిమిసెస్ లో విశాలమైన ప్రాంతంలో జాగ్వార్ కు ఉన్న అన్ని ఉత్పత్తుల్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దానివల్ల ఈ ఏరియాలో ఆర్కిటెక్ట్లు గాని, బిల్డర్స్ గాని, ఇంటీరియర్ డిజైనర్లు గాని, వాళ్ళు అలాగే హై ఎండ్ కస్టమర్స్ కానీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో వచ్చి దే కెన్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 అంతస్తులు అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా జాగ్వార్ ఉత్పత్తుల్ని మొత్తాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. జాగ్వార్ అనే కంపెనీ సుమారుగా 64 సంవత్సరాల పురాతనమైనది. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అండ్ ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ అండి. ఇది సుమారుగా 60 దేశాలకి మన ఇండియాలో తయారై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే మన ఉత్పత్తులను అందిస్తున్నాం. చాలా మందికి శానిటరీ వేర్, ఫాసెట్స్ అనే తెలుసండి. అలా కాకుండా షవర్ ఎంక్లోజర్స్ వివిధ రూపాల్లో, అంటే షవర్ ఎంక్లోజర్స్ రిక్వైర్మెంట్ ఇప్పుడు చాలా పెరుగుతుంది. అండ్ వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్ బాగా ప్రముఖంగా అందరూ వాడుతున్నారు. ఎందుకంటే బాత్రూమ్ యాక్సిడెంట్స్ కాకూడదు అనే ఉద్దేశంతో ఆల్ వెరైటీస్ ఆఫ్ షవర్ ఎంక్లోజర్స్ అండ్ గీజర్స్ అండ్ శానిటరీ వేర్, అంటే మీకు స్టీమ్ జనరేటర్, బాత్ టబ్స్. గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన 2 కిడ్నీలు క్షీణించడంతో బోడుపల్లిలోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. చికిత్స ఖర్చులు భరించలేకపోతున్నాం, దయచేసి తమకు హెల్ప్ చేయండి అంటూ దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తన వైద్యానికి సుమారు 50 లక్షలు ఖర్చు అవుతుందని, ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ వేడుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ జరిగింది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో వరంగల్లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్కు వివరించారు. కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతుంది. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనన్నారు. అసలు కేసులకు భయపడే వ్యక్తిని కాదంటున్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి మరోసారి గుర్తు చేశారు. ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకుని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గుప్తాలు ఉండే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూర్య కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్ గా క్యాంప్ ఆఫీస్ కో ఇంట్లోనే కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తు పెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తు పెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చిన్నారు. కాబట్టి అనగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరకు వస్తాయి? బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు ఉన్నాడు, మరి అని చెప్పుకుంటే పనులు అయితే అని మన ఐరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు. ఇదివరకు కూడా చెప్పినా ఇలా అనగారిన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు. ఆమె ఇద్దరు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో
ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది.